వీణ స్టెప్ చేయొచ్చు కదా. చిరంజీవి గారు ఓకే అంటే చేస్తావా సార్? ఓకేనా? వై నాట్? కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్. ఇక్కడేనా? అక్కడ రండి. ఇందిరా సినిమాలో చిరంజీవి గారు పాటలో ఒక 4 సార్లు వేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు 400, 4000, 4 లక్షల సార్లు రీక్రియేట్ చేస్తూనే వస్తున్నటువంటి స్టెప్ ఒక్కసారి. అయితే ఇక్కడ నేను తేజకి కొంచెం ధైర్యం కోసం ప్రశాంత్ వర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే సార్, డాన్స్ చేస్తాడు సార్ ప్రశాంత్, చేయిస్తాడు కూడా బాగా. Come on Prashant, you can do it, come on. ఎందుకే యాంకర్ని పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ యాంకర్తో. నాకు తెలిసి తేజ, నువ్వు సినిమా అంతా చేయడం ఒక ఎత్తు, ఈ రోజున ఈ పర్ఫార్మెన్స్ అట్లా చిరంజీవి గారి ముందు ఒక స్టెప్ వేయడం అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. ఇన్ వాట్ ఎవర్ వే ఇట్ మే బి. నేను ఈ స్టెప్ ఇవ్వాలి కాదండి, చిరంజీవి గారి ముందు చిన్నప్పుడే చేశాను నేను. సార్ నన్ను అరే ఆ స్టెప్ నేర్చుకుని రారా అని అడిగితే నేను ఒకసారి నేర్చుకుని వెళ్ళి చిరంజీవి గారి ఇంట్లో ఆయన ముందు ఈ స్టెప్ ఆల్రెడీ చేసి చూపించాను. నన్ను ఇవాళ ఇలా నిలబెట్టడం చాలా భయంగా ఉంది, మరి ఏం చేస్తాను నాకు తెలియట్లేదు ఆయన ముందు. నేను అటు చూడకుండా ఏదో ఒకటి చేసేస్తానండి. తేజ, నువ్వు ఇక్కడ చేస్తూ ఉండు, అక్కడ ఉండేటువంటి మన ఫ్యాన్స్ అందరూ కలిసి చేస్తారు. ఆర్ వి రెడీ? ఓకే, సో లెట్స్ హావ్ ద మ్యూజిక్ ప్లీజ్. మీరు నన్ను చేయమన్నారు ఓకే, వెనకాల చిరంజీవి గారు విజువల్ వేస్తే నన్ను ఎవరైనా చూస్తారా అండి చేస్తున్నప్పుడు? ఎందుకు అనవసరంగా నాతో? ఎవరు చూసినా చూడకపోయినా చిరంజీవి గారు అయితే చూశారు. నేను అది మనకు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, అసలు బాబోయ్ రేసుగుర్రంలో శృతి హాసన్ గారు లాగా భలే చేశారు మీరు. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ.